దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలమంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా, ఆయన చెప్పిన మాటను విని దాని చొప్పున నడవటం మొదలుపెట్టుట ద్వారా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు? ఆలోచించుము. గమనించు, ఒక నిమిషం. ఇందులో ఒక అంశం ఉంటుంది, ఎవరైనా రాసుకోవచ్చు, ఇది ఎక్కడన్నా మీరు మాట్లాడడానికి కూడా ఉపయోగపడిద్ది. దేవుడు ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడంటే, మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలను విని గైకొనుట ద్వారా దేవుడు సంతోషపడతాడని ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు. అలాగే కీర్తనల గ్రంథంలో కృపను వేడువారి యందు దేవుడు ఆనందించును అన్నాడు. అర్థమైందా? తన నీతిని ప్రదర్శించేవాడి యందు దేవుడు ఆనందించడు, కానీ దేవుని కృపయే గొప్పది. నేను నీతిగా బతికినప్పటికీ మా నీతి క్రియలన్నీ మురికి బట్టలు తండ్రి, నీ కృపయే మాకు ఆదరణ, ఆనందం, ఆశ్రయం ప్రభు అని కృపను వేడుకునే వారి యందు ఆయన ఆనందిస్తాడని కీర్తనల గ్రంథము 147వ కీర్తన, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఒకసారి చూస్తారా? దొరికిందా మీకు? వచనం కూడా చెప్పాలా? 11వ వచనం, 147వ కీర్తన 11వ వచనం. గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని. దేవునికి మహిమ. దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు? కృపను వేడు వారి యందు, కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉంటాడు. ఏమంటే ఎవరిష్టులు దేవునికి? ఆయనను సమీపించి ఆయన మాట వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టం, వాళ్ళని బట్టి సంతోషపడతాడు. రెండవది, ఆయన కృపను నిరంతరం వేడుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం, వారి యందు సంతోషపడతాడు. మూడవది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 11:6. ఎవరి హృదయం నిండా దేవుని యందలి విశ్వాసము కనపరుస్తారో, కలిగి ఉంటారో వారు ఆయనకి ఇష్టలు, వారి యందు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి యందు సంతోషిస్తాడు? 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, సమీపించి ఆయన ఆజ్ఞలను విని గైకొనే వాళ్ళ విషయంలో ఆయన సంతోషపడతాడు. కృపను వేడుకునే వారి యందు సంతోషపడతాడు. మూడవది, విశ్వాసము గల హృదయాలను బట్టి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఏది శ్రేష్టం? బలు అర్పించుట శ్రేష్టమా, సమీపించి మాట వినుట శ్రేష్టమా? ఈ మాట ఎవరు చెప్పారు? సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పాడు. ఎవరు పిచ్చోడా, నువ్వు బలు అర్పించడానికి నేను ఇది తెచ్చాను, శపితమైన వాటిలో కొన్ని తెచ్చాను అని చెప్పి నువ్వు అంతా ఈ మాటలు మాట్లాడుతున్నావు. బలు అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. పొట్టేళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది అన్నాడు. ఏమిటి మరియ శ్రేష్టమైనది ఎంచుకుంది అంటే సమీపించి మాట వినటం. ఇప్పుడు నా పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా తీసుకోవాలి ఈ మాటని. సమీపించి మాట వినుట శ్రేష్టం. మార్త ఏమో పిలిచింది, వంటగదిలో దూరింది. అది అవసరమే, పాపం వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయాలి, అది కూడా బైబిల్లోనే రాసుంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాట బైబిల్లో ఉంది. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. సో ఆతిథ్యం చేయాలి, అది కూడా అవసరమే. అయితే ఏది ప్రాముఖ్యము, ఏది ముందు, ఏది వెనక? యేసయ్యని ఇంటికి పిలిచినప్పుడు ముందేం చేయాలంటే ఆయన దగ్గర కూర్చొని, ప్రభువా మరి నువ్వేదో మాట్లాడుతున్నావు నాయన, మరి నీకు ఆకలిగా ఉంటుంది కదా, కాస్తంత ఆహారం తెస్తాను అని ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఇది అబ్రహాం చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో
యెహోవా అతని కనబడెను అని రాస్తుంది. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు ఆయనకి ఎదురుగా ఉన్నారు. వారు ఆయన వైపు నడుస్తూ వస్తున్నారు. ఈయన పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడి, ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అని అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు ప్రభుతో. నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను. నీ కాళ్ళు కడుక్కోండి, మరి దాహార్తి తీర్చుకోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెము ఆహారము తెస్తాను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనను. అది అప్పుడు ఈ మాట అన్న తర్వాత వారు అన్నారు, నీవు చెప్పినట్లే చేయుమనగా పర్మిషన్ తీసుకొని పరిగెత్తాడప్పుడు భార్యగా చెప్పాడు, సారా 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు చేయి తొందరగా అన్నాడు. మందలోనికి పోయాడు, క్రొవ్విన పశువుని తీసుకొచ్చాడు, వధించాడు, రెడీ చేసి పడేశాడు. పర్మిషన్తో చేయాలి ఆ పని. అసలు ముందు ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన తినటానికి వచ్చాడా లేదా దాటిపోతున్నాడా? అసలు ఆయనకి ఏం కావాలి? ఆయన ఏం కోరుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకోవాలా లేదా? ఇది ప్రార్థన చేసేవాడికైనా, ప్రసంగం చేసేవాడికైనా, పరిచర్య చేసేవాడికైనా, దేవుని కోసం బ్రతక కోరిన ఎవరికైనా ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యాన్ని అడగాలి. అర్థమైందా? అబ్రహాము తెలివిగా ఏం చేశాడు? దేవుని ఎదురుపడ్డప్పుడు దేవుని ఆశ్రయించి పర్మిషన్ తీసుకున్నాడు. నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, చల్లగా ఉంది, సింధూర వృక్షం, ప్రశాంతంగా ఉంటుంది నాయన. ఎండాకాలం ఎండవేళ వచ్చారు, దాని కింద ఉండండి. మా గుడారంలో కూడా హీటే, గుడారంలో కూడా వేడే, ఇక్కడైతే చల్లగాలి, చల్లగా ఉంటుంది. నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, అంత ఆహారం సిద్ధపరుస్తాను, అంత తిని మీ ప్రాణాలను బలపరుచుకొని తర్వాత మీ త్రోవను మీరు వెళ్ళండి. ఆ తర్వాత నన్ను దీవించండి అని కూడా అనలా, నన్ను బ్లెస్ చేయండి, నన్ను ఆశీర్వదించండి అని కూడా అడగల. నేను ఆహారం తెస్తాను, నీళ్లు తెస్తాను, ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కోండి, అలాగే దాహార్తి తీర్చుకోండి, అలాగే ఆహారం తీసుకోండి, తర్వాత వెళ్ళండి ప్రభువా, నేనిచ్చే ఆతిథ్యం తీసుకోండి నాయన. ఓకేనా ప్రభువా? ఓకేనా? సరేనా? చైనా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నన్ను ఇక్కడ చూసి వెంటనే అబ్బాయి థమ్సప్దే అంటారు. ఆతిథ్యం ఏదో ఒకటి ముందు అంటే, ఇప్పుడు నేను మజ్జిగ తాగుతానా, మంచినీళ్ళు తాగుతానా, లేకపోతే థమ్సప్ తాగుతానా, లేకపోతే శనగ నూనె తాగుతానా? కొంతమంది వెంటనే చికెన్ కొట్టించి అంటే అందులో కిలో నూనె పోసి మొత్తం చేసి ప్రేమతో నూనె సగం, కూర సగం వడ్డిస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఫస్ట్ అడగాల్సింది ఏంది? శాలేమన్న వచ్చాడు కూర్చున్నాడు. రైట్, కూర్చున్న తర్వాత, అన్నా ఎండను పడి వచ్చావు, కాసిన నీ కూల్ డ్రింక్ తెప్పించనా, లేకపోతే కాసిన మంచినీళ్ళు తాగుతావా, మజ్జిగ తాగుతావా, లేకపోతే ఇక్కడ అందుబాటులో జ్యూస్ పాయింట్ ఉంది, మా వాడిని పంపిస్తాను, అంత జ్యూస్ తీసుకొస్తాడు, లేకపోతే ఇక్కడ మాకు ఇటుపక్క చెరుకు మిషన్ ఉంది, అంత చెరుకు రసం తెప్పిస్తాను, తాగుతావా అన్న? ఏం చేస్తావు? లేకపోతే ఏమన్నా తింటావా? ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అసలు నేనేం ఆశిస్తున్నానో తెలుసుకోవాలి. ఇప్పుడు నాతో నిమిత్తం లేకుండా తెప్పించావు అనుకో, నీ ప్రయాస వ్యర్థమైద్ది, నువ్వు ఖర్చు పెట్టింది వ్యర్థమైద్ది, ఎందుకంటే నా నోటికి రాదు కాదు. అలాగూ దేవుడు అసలు భూమి మీద ఏం చేయగోరుతున్నాడో అనే విషయంలో స్పష్టత తెలుసుకోకుండా మరి దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనకు ఎలా వచ్చింది? ఏది మనం ప్రార్థించడం దేవుని చిత్తమో, ప్రార్థనలో ఏ అంశాలు ఉండడం దేవుని చిత్తమో మనం తెలుసుకోవాలి కదా. ఆ విషయంలో మన క్లారిటీ లేకపోతే మోకాళ్ళు వేసిన కాడి నుంచి నా అప్పులో నా నెప్పులో నా తెప్పలో అనుకోవాల్సి వచ్చింది. ఇక మోకాళ్ళు వేసిన కాడి నుంచి దీనికోసం ఏడిసేదను, ఏం చేసి వస్తున్నావు అంటే ప్రార్థన చేసి వస్తున్నాను అన్నయ్య. ప్రార్థన, ఈ ప్రార్థనలో మోకాళ్ళు వేసిన కాడి నుంచి అప్పులో, నొప్పులో, తెప్పలో, బాధలో, ఇది ఎట్ట ప్రార్థన అయిద్దమ్మా? ఇది దేవుడు మెచ్చుకునే ప్రార్థన, దేవుడు కోరే ప్రార్థన. ఇది నీ శోకం అయింది తప్ప ప్రార్థన కాదు. అది ప్రార్థన ఏది?